నిర్మల్ జిల్లాలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. సభస్థలికి సీఎం కేసీఆర్ చేరుకునే వరకు సభా ప్రాంగణంలో జనాలు ఎక్కువగానే ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి స్పీచ్ మొదలుపెట్టగానే జనం లేచి వెళ్లిపోవడం కనిపించింది. స్పీచ్ మొదలైన కొద్ది నిమిషాల్లోనే సభా ప్రాంగణం దాదాపు సగం ఖాళీ అయిపోయింది. సభలో నుండి వెళ్లిపోతున్న జనాలను ఆపేందుకు బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రయత్నించినప్పటికీ అవేమీ పట్టించుకోకుండా జనం బయటకెళ్లిపోయారు. కాగా నూతన కలెక్టరేట్ సమీపంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభను 1,00,000 మందితో నిర్వహిస్తామని బీఆర్ఎస్ అభ్యర్థి ఇంద్రకరణ్ రెడ్డి ముందుగా ప్రకటించినప్పటికీ సభా ప్రాంగణం అక్కడికొచ్చిన జనాల సంఖ్య మాత్రం అందులో 5వ వంతు కూడా దాటకపోవడం గమనార్హం. ఇక వచ్చిన జనం కూడా కేసీఆర్ స్పీచ్ వినకుండా వెన్నుతిరిగి వెళ్లిపోవడం చూస్తే నిర్మల్లో మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పట్ల ప్రజా వ్యతిరేకత ఎంతగా ఉందో అర్థమవుతోంది. మొత్తానికి నిర్మల్ బీఆర్ఎస్ సభ అనుకున్న స్థాయి కంటే చాలా తక్కువ ఫలితాన్ని ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇప్పుడున్న పిసిసి అధ్యక్షుడేమో కేసీఆర్ భిక్షమైతే రైతులకు భిక్ష 3 గంటలు చాలు ఉంటాడు. 3 గంటలు సరిపోతుందండి? ఎన్ని గంటలు ఉండాలి? నేను ఒక్కటే మాట రైతాంగానికి మనం చెప్తాము. ఇలా ధరణి